భరతుడు అన్నయ్య శ్రీరాముణ్ణు వెతుక్కుంటూ బయల్దేరినప్పుడు హృదయం నిండా పశ్చాత్తాపంతో అడుగులు వేశాడు. మొదటి రాత్రి రాముడు నిలిచిన అదే భరద్వాజ మహర్షి ఆశ్రమంలో తలదాచుకొన్నాడు. తెల్లవారుజామున అతని ముఖంలో కనిపించిన సంశయాన్ని గమనించిన మహర్షి ప్రశ్నించగా భరతుడు కన్నీటి స్వరంతో అన్నాడు, మహర్షి, నేను భయపడుతున్నాను. నా తల్లి చేసిన తప్పుకు నేను బాధ్యుడిని కానప్పటికీ అన్నయ్య నన్ను క్షమిస్తారా? నేను చెయ్యని పాపానికి కూడా ఆయన హృదయం నన్ను అంగీకరిస్తుందా? అప్పుడు భరద్వాజుడు మృదువుగా పలికాడు, రాజా, నీ అన్నయ్యకు నీపై ఎంత ప్రేమ ఉందో నాకు పూర్తిగా తెలియదు. కాని ఆయన ఇక్కడి నుంచి వెళ్లేటప్పుడు గంగను దాటి వనవాసానికి బయల్దేరేవేళ పురోహితుణ్ణి పిలిపించి స్వస్తివాచనం చేయించాలని సంకల్పించాడు. వనవాసం ముందున్న ఆయన ముఖంలో ప్రశాంతత మెరిసింది. కాని పురోహితుడు పవిత్ర జలాన్ని ఆయన అరచేతుల్లో ఉంచి సంకల్పమంత్రం ప్రారంభిస్తూ జంబూద్వీపే భరతఖండే అని పలికిన క్షణం భరత అనే నీ పేరు వినగానే రాముడి చేతిలోని జలము అకస్మాత్తుగా నేలపై జారిపోయింది. తమ్ముడిపై దాచుకున్న ప్రేమ ప్రవాహంలా ఉప్పొంగింది. భరత భరత అని ఆ జలబిందువులే పలికినట్లయింది. రాజ్యాన్ని విడిచేప్పుడు కదలని ఆ మహాధైర్యం తమ్ముడి పేరుకి మాత్రం కరిగిపోయింది. ధర్మం ఆయన మార్గమైతే నువ్వు ఆయన శ్వాసవు. జై శ్రీరామ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.